నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వ్లాగ్. సో పొద్దున్నే పనులన్నీ అయిపోయినాయి. పనులు అయిపోయినాయి అంటున్నావు, నువ్వేం జిడ్డు ముఖం వేసుకోవాలి అనుకుంటారు. నేనైతే ఇదిగోండి జెల్ తలకు పట్టించుకుందామని చెప్పేసి అవిసి గింజల్ది, అందుకోసం స్నానం అయితే చేయలే. ఆయన అయితే స్నానం చేసి టిఫిన్ చేసి బయటకు వెళ్ళిపోయినాడు. బయటకు ఎక్కడికంటే కడప తిరుపతి హైవే పడుతుంది, మీకు కూడా చూపిస్తారు, చూసేయండి. ఇదే హైవే రోడ్డు. అప్పుడే మట్టి రోడ్లోనే బండ్లు కూడా పోతున్నాయి, లారీలు అట్లా పోయేటి ఉంటాయి కదా పల్లెల మీద. అప్పుడే మట్టి రోడ్డు వాడేస్తున్నారు, కానీ పని మాత్రం చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది. చూసారా, చూద్దాము ఇట్లా పోతే ఏమొస్తుందో, ఎంతవరకు వేస్తున్నారు చూద్దాము. అట్టే ఈ పక్క కూడా ఎంతవరకు పోయి ఉండదో చూద్దాము. ఇది వచ్చేసరికి రాయచోటి బీ రూటు. వీడికి వచ్చినాము, ఇక్కడ రింగ్ రోడ్ ఏమన్నా వస్తుందేమో తెలీదు. ఎందుకంటే ఇక్కడ రాయచోటి బీ రోడ్డు, ఇటు రాయంపేట బీ రోడ్డు, ఇట్లా హైవే తిరుపతి కడప, ఈ పక్కకి కడప. నాకు తెలిసి ఇక్కడ ఏమన్నా రింగ్ రోడ్ రావచ్చు, నాకైతే ఐడియా లేదు. నేను అనుకుంటున్నా రింగ్ రోడ్ వచ్చిందంటే రాయంపేట ఒక లెవెల్ పైకి లేస్తుంది ఇక్కడ కూడా రింగ్ రోడ్ వస్తే. ఎందుకంటే హైవేలోంచి ఇక్కడ రాయంపేటకి పోవాలని వాళ్ళు దిగుతారు, ఇటు రాయచోటికి పోవాలని వాళ్ళు పోతారు. ఆ నెందలూరు బ్రిడ్జు, ఆ రైల్వే బ్రిడ్జు అవన్నీ ఉన్నాయి కదా, ఎట్లా జరుగుతుంది ఏమో తెలీదు. ఆ ఇసుకలో ఎట్ట వేసినారు రోడ్డు, ఏం కథ ఏం నేను ఎంతవరకు చూద్దామనే పోతున్నాము. ఇవి వచ్చి ఇవి అనుకుంటా ఏమంటారు బోర్డులు వేసేదానికేమో. కడప ఇంత దూరం ఉంది, రాయచోటి తిరుపతి ఇంత దూరం ఉందని బోర్డులు వేస్తారు కదా, ఆ బోర్డులు వేసేదానికి. కరెంటుదే ఏమో తెలీదు. మొత్తానికి ఇదైతే పని జరుగుతుంది. పెద్ద పెద్ద బండ్లు కూడా వచ్చిన్నాయి. ఆడ తారుది ఫ్యాక్టరీ కూడా కట్టున్నారంట, తారు వేసేది. మంది కాదులే ఆ బండి. ఎంత పెద్ద రోడ్డు చూడండి, ఆడ నుంచి ఆడు కూడా ఎంత ఉన్నా చూడు, పెద్ద రోడ్డు చూసేదానికి. ఎంత రోడ్డు, సెల్లుకి సరిపోయింది హైవే మొత్తం. తోటలు గీటలు అన్నీ కొట్టుకోమే. స్టాప్లే అట్ట తిరుక్కో, బ్రిడ్జి ఉంటుంది, బ్రిడ్జిలు వాటికి ఉంటాయి. ఇంకా కరెక్ట్గా ఒక 2-3 ఏళ్ళే అంతే. ఈ పక్కుండే వాళ్ళందరికీ ఫ్లాట్లు భయంకరంగా రేట్లు పెరిగిపోతాయి. అందుకే ఈ హైవే దగ్గర నేను మన వెంచర్ ఉన్నది అక్కడ తీసుకోమని చాలా వీడియోలు పెట్టినా. ఇప్పటికే చాలామంది ఏమనుకుంటారు, ప్రమోషన్ అనుకుంటారు. అది ప్రమోషన్ కాదు, నేను ఆ కంపెనీలో పని చేస్తాను. మీరు నాకు కమిషన్ కూడా ఇవ్వాల్సిన అవసరంలే. సో ఆల్రెడీ చూసింటారు కదా మీరు వెంచర్, అది మీరు నాకు ₹1 కమిషన్ ఇవ్వాల్సిన అవసరంలే. ఇది ఇట్లా పోతుందేమో పల్లెల మీద, అది ఏమంటారు మునక్కాయపల్లి కారంపల్లిలా ఆ రోడ్డు పోతుంది. మీ దగ్గర ₹1 కూడా కమిషన్ తీసుకోం మేము, మాకు కంపెనీ ఇస్తుంది అనమాట, శాలరీ టైపు అట్లా. ఈ హైవేకి దగ్గరే 400 మీటర్ల దూరంలోనే ఉంటుంది మన వెంచరు. కొన్ని ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయి, కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అయిపోండి. కాంటాక్ట్ నెంబర్ ఇస్తా ఇక్కడ. చూసారా ఎంత బాగా పడుతుందో. ఇది ఇక్కడేదో బ్రిడ్జ్ వస్తుందేమో, చాలా బాగా జరిగిపోతుంది. భిన్న ఫాస్ట్గా జరుగుతుంది అసలు. పెద్ద పెద్ద బ్రిడ్జులు ఈ పక్క చూడండి, ఎంత పెద్ద కంకర్ది ఎంత పెద్దది వేశారో. ఈ రోడ్డుకి తారు వేసేదానికి డైరెక్ట్ తారు ఫ్యాక్టరీనే పెట్టేశారు ఇక్కడ. అదే అనుకుంటా ఇది. ఇక్కడంతా కంకర్ చూడండి, ఎంత పెద్ద ఏదో వేసారు, చిప్స్ వేశారు తారు తయారు చేసేదానికి. ఫ్యాక్టరీ కట్టేశారు. ఈ రోడ్డు పడేంతవరకు ఇక్కడే తారు తయారు చేసుకుంటారు. పెద్దది. కానీ నాకు తెలిసి ఈ రోడ్డు పడిన తర్వాత ఆ ఫ్యాక్టరీ మూత పడిపోతుందా, అప్పుడు వచ్చి అందరు రీల్స్ చేసుకోవచ్చు. బాగుంటుంది ఫ్యాక్టరీ, మూత పడిపోయిన ఫ్యాక్టరీ దగ్గర రీల్స్ చేసుకుంటారు బాగా, అంత బాగుంటుంది. సరే, ఫోన్ వచ్చింది మధ్యలో. వెంచర్కి కస్టమర్ వస్తున్నారని చెప్పి ఒకేసారి 3 బిట్లు కావాలంట. ఒక ఆయన అయితే ఫోన్ చేసి ఇప్పుడే కువైట్ నుంచి. సో చాలామంది కూడా కువైట్లో వర్క్ చేసేవాళ్ళు ఇక్కడ తక్కువ రేటు ఉన్నాయి ప్రజెంట్, తీసుకుందామని చెప్పి చాలామంది కూడా పాపం ప్లాన్ చేసి తీసుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు పెట్టిన డబ్బులకి ఖచ్చితంగా వర్త్ ఉంటుంది. ఎందుకంటే చూసినారు కదా ఎంత పెద్దదో రోడ్డు. హైవే మహిమ అనమాట. ఈ హైవే మహిమ వల్ల ఖచ్చితంగా మీరు పెట్టిన డబ్బులు ఒక 3 ఏళ్ళ తర్వాత దానికి త్రిబుల్ అయిపోతుంది. చూద్దాం, ఇంకా ముందుకు పోదాం. ఎంతెంత పెద్ద రాడ్లు, ఎంతెంత పెద్ద బ్రిడ్జ్ చేస్తున్నారు చూడండి.
ఎట్ట లేదన్నా హైవే ఎంత కనీసం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా హైవే ఆ చుట్టూ ఖచ్చితంగా డెవలప్ అయిపోతుంది, ఎటువంటి ఇబ్బందిలే. కానీ మన వెంచర్ మాత్రం ఒక 1/2 కిలోమీటర్లోనే ఉంది. చాలా దూరం వచ్చేసాం మేము లోపలికి. కొండల మధ్యలో పోతుంది, ఆడబోతుందో తెలియదు. సిగ్నల్ అయితే కట్ అయిపోయింది. ఎటు పోలేమో అట్టేమో మొత్తం పెద్ద పెద్ద కాలువలు దోవేస్తున్నారైనా. పోయే కొద్దీ పోతానే ఉన్నది రోడ్డు, యాడే కానీ స్టాప్ అనేది లేదు. నాకు తెలిసి మొత్తం ఈ మార్గం వేసినట్టున్నారు. ఈడ మాత్రం కొద్దిగా కొండ ఏమో కట్ చేస్తున్నారు, ఆడున్నది ఆ కొండ కట్ చేస్తున్నారు, ఆడదాకా పోదాము. ఇక్కడ ఒక రకమైన ఘాట్ ఏమైనా వస్తుందో ఎట్లా తెలియదు, ఘాట్ సెక్షన్. చాలా దూరం వచ్చేసినాం మేము. ఇక్కడ పనిచేసే వాళ్ళకి గుడిసెలు కూడా వేస్తున్నారు. ఇక్కడ పెద్ద సిస్టమ్. ఈడ దాకా క్లోజ్. ఈ రోడ్డు ఇట్లా పల్లెల మీద పోయేది. ఇదేదో రోడ్డు తీసుకొని పోతుంది. ఈడ లేదనుకుంటా, అట్టే పోవాలి. పోతే అట్టే పోవాలి, రాకపోతే దాని కింద నుంచే పోవాలి. ఆడదాం అట బ్రిడ్జికేమో ఇవన్నీ కూడా బ్రిడ్జి కోసము కరెక్ట్ వేస్తున్నారు. అప్పుడే చూడండి లారీలు కూడా తిరిగేస్తాయి రోడ్డు వేగముందే. మట్టి రోడ్లోనే తిరుగుతున్నాయి. భిన్న వెళ్ళిపోవచ్చు హైవేలోకి. ఇది ఆకేపాడు రోడ్డు. అది అక్కడ బండ్లు పోతున్నాయి. ఈ కొండపై నుంచి పోతుంది క్రాస్ అయ్యి. కొండని కట్ చేసేసారు ఆల్మోస్ట్. ఎంత కోసుకొని వచ్చినారు పక్కంతా. ఇంకా అట్ట పోతే ఆకేపాడికి, అది ఆకేపాడు క్రాస్ ఉంటుంది, ఆర్చ్ కాడికి వెళ్ళిపోవచ్చు. కట్ చేస్తారు కొండ మొత్తం. వస్తాడేమో లారీ వాడు స్వామి. ఇది రోడ్డు, చెరువు అది ఈ నుంచి పోతుంది. ఇక్కడ ఆపలే, ఇంకటి వెళ్ళిపోతే ఆకేపాడు క్రాస్కి పోతాం. ఇది ఇంత దూరం వచ్చింది. ఇంకా పోయే కొద్దీ నాకు తెలిసి జరుగుతూనే ఉంటుంది. ఏ ఊరోళ్ళు వాళ్ళు చేస్తూనే ఉంటారు ఆ పక్కంతా. మా పక్కకి అయితే ఇటు దాకా ఉన్నది. ఈ కొండ కట్ చేసి ఇంకా ఆ పక్క పోతున్నారు. కొనాముదులు వచ్చేసాం మేము చాలా దూరం. అదే మెయిన్. ఇట్ట ఒక రోడ్డు చెల్లోపల్లి పోతుంది, ఇట్ట ఆకే పడిపోతుంది. చూసినారు కదా, ఇది హైవే. ప్రజెంట్ ఏడు దాకా అయితే మేమైతే వచ్చినాము. ఇంకా అంతకన్నా దూరం అవతలికి పోవాలంటే ఇంకా ఆ రోడ్డు దాటిపోవాలి. ఇంకెందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయాలి మనం రోడ్లో. ఇంక ఇటు వెళ్ళిపోతే మళ్ళీ మన వెంచర్లు ఉన్నాయి కదా, ఆడికి వెళ్ళిపోవచ్చు. ఈ హైవే నుంచి ఇట్లా స్ట్రైట్గా వినామనుకో మనం వెంచర్ కాడికి పోతాము. అది కూడా చూపిస్తా. ఆ రోడ్డు కాడి నుంచి కరెక్ట్గా ఎంత ఉన్నదో కొలత చూపిద్దామంటే దీంట్లో కనపడడం కూడా కనపడము. డిస్ప్లే చూపిస్తా చూడండి. దీని పక్కనే మళ్ళీ 2 వెంచర్లు కూడా వేసున్నారు కొత్తవి. ఈడ కూడా 2 వెంచర్లు వేసినారు. ఆడ అవి కనపస్తున్నాయి కదా నీళ్ళ ట్యాంకీలో, అది మన వెంచరు. అదేమో కాలేజ్, నారాయణాద్రి కాలేజ్. ఆ కాలేజ్ కాంచి దగ్గర ఆ ట్యాంకీలు కనిపిస్తున్నాయి మనకి. ఆ ట్యాంకీలు కాడే ఇదంతా ఊరే. ఈ పొలాలు కూడా ఇంకా కొట్టేసి ఇల్లులు కడతారు, సాధారణ చేస్తున్నారు. అది మన వెంచర్. ఆడుండేది ఎదురుగా అవుపచ్చేదే. ఇది వెంచర్. ఆల్రెడీ బిల్డింగ్లు కూడా కట్టున్నారు. లోపల కూడా ఒక బిల్డింగ్ కట్టున్నారు. ఇంకా ఇక్కడ తార్ రోడ్ వేసేదానికి రెడీగా ఉన్నది. ఇక్కడ తార్ రోడ్ పడిపోయిందంటే ఇంకా జమ్మని ఉంటుంది ఈ వెంచర్ చూసేదానికి. తార్ రోడ్డు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు చెట్లు నాటేశానంటే ఇది ఇంకా ఒక రేంజ్ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ హైవే దీంట్లో మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయినాయి. ఇక్కడ అన్నీ కూడా చెట్లు కానీ నీళ్లు కానీ అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. ఈ వెంచర్లు అన్నీ సిమెంట్ రోడ్లు, ఈ వెంచర్లు అయితే మొత్తం తార్ రోడ్లు. నిన్న మొన్న లేవు, ఈ నడవను తెచ్చిపెట్టినారు రోడ్లు వేసేదానికి. ఈ మిషన్లన్నీ కూడా. ఈ మిషను ఎత్తున్నా చూడు,
దీనిపైన కూర్చొని తోలుతారు. వరుస పెట్టి ఉన్నాయి మిషన్లు, తారు మిషన్, తార్ రోడ్డు వేసేదానికి. తార్ రోడ్డు పడితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడ కొన్ని వాళ్ళందరూ కూడా ఫుల్ హ్యాపీ అయిపోతారు. చాలా రోజుల నుంచి వెయిటింగ్ దీనికి, తార్ రోడ్డు వేయడానికి. ఆల్మోస్ట్ దీంట్లో కూడా అన్నీ అయిపోయినాయి. ఏడో మూలకి ఒక 5 బిట్లో 10 బిట్లో ఉన్నాయి. దాంట్లో కూడా అంతే, ఒక 20 బిట్లు ఎంత ఉన్నాయి అంతే, తక్కువ కొన్ని ఉన్నాయి మాత్రం. ఎందుకంటే హైవే ఉంది కాబట్టి అన్నీ దాని కొనేసినారు. ఇప్పుడు 2 లక్షల ఆఫర్ కూడా ఉంది ఈ 10 రోజులు అంతే. ఈ మంత్ లాస్ట్ అంతే, మళ్ళీ అయిపోతాయి. ఈ 2 లక్షలు ఆఫర్ కూడా తీసేస్తారు. ప్రజెంట్ అయితే ఈ మంత్లో కొన్ని వాళ్ళకి 2 లక్షల ఆఫర్ కూడా ఇచ్చున్నారు. ఈ జెల్లు పట్టించుకుందాం అనుకుని పట్టించుకుంటున్నా. ఇది అయితే మా మల్లమ్మ ఇచ్చింది పట్టించుకోమని. మీషోలో తీసుకునిందంట మా మల్లమ్మ ఈ జెల్లు. ఇవి మా ఇదేంది ఇంత బంకడ ఉండదు దేవుడా, చూడండి ఎట్ట సాగుతుందో. పట్టించుకుంటే వారానికి ఒకసారి మంచిదంట. అందుకోసం అయితే నేను తీసుకున్నాను ఇది పట్టించుకుందామని. ఎంటికెళ్ళి అంతా బాగున్నాయి, పొడవు గిడువు అంతా, కానీ పత్తలాగా ఉన్నాయి. ముందు పక్క ఎక్కువ ఎంటికెళ్ళి పోతున్నాయి. అందుకోసం ఈ జెల్ అంతా పట్టించుకొని ఒక అర్ధ గంటన 10 నిమిషాలు 20 నిమిషాలు ఉండిన తర్వాత తలస్నానం చేయాలంట. అప్పుడు ఎంటికలు కూడా ఏమంటారు స్మూత్గా వస్తాయంట, నైస్గా. నేనైతే పెట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం. అంతా అయితే పెట్టుకున్నా. ఇవన్నీ గింజలు అయితే అతకపోయినాయి డ్రెస్సుకు మొత్తం. ఇది బయటకు మొత్తం ఇప్పోతాయో లేదో తెలీదు. మొత్తం అంతా బంకడగా ఉండదు మొత్తం. ఎన్ని అతకపోయినాయి పోవడంలో బయటకు అంతా. మొత్తం అయితే పూసుకునేసిన తలకు మొత్తం. ఒక 10 నిమిషాలు 15 నిమిషాల తర్వాత తలస్నానం చేసేస్తా. ఇట్లా వారానికి ఒకటి ఏదన్నా పెట్టుకుందాం అనుకుంటున్నా, జుట్టు పెంచుకోవాలనేసి. అంత బాగుంది చూడు, ఇక్కడే ఇదంతానే నాది జుట్టు అంతా పత్తలాగా అయిపోయింది. సో అందుకోసమే అది పూసుకొని ఒక 15 నిమిషాల తర్వాత అయితే స్నానం చేసి వచ్చినాను. అట్లే మొహానికి కూడా పూసుకుంటే మంచిది అని చెప్పినారు. సో అందుకు మొహానికి కూడా పూసుకొని 10 నిమిషాల తర్వాత స్నానం చేసి అయితే వచ్చిన. టిఫిన్ కూడా చేసేసినాను. ఇప్పుడైతే అన్నానికి బియ్యం పెట్టేసిన. ఈరోజు వంట వచ్చేసి పెరుగు చట్నీ అనుకుంటున్నా, మజ్జిగ చారు వంటలు చేద్దాం అనుకుంటున్నా. నేను అనుకునేది ఒకటి అయ్యేది ఒకటి కదా. ఆయన ఈ లోపల వస్తే మార్చేది, ఆయన రాకపోతే చేసి పెట్టింది తింటాడు. సో ఇదే ఈరోజు వంట. ఏ టైంకి వస్తాడో సారు, అన్నాడు వస్తాను అని. ఎప్పుడు వస్తాడో తెలియదు. నా మాటలు ఏందో తరబడతా ఉండవు ఎందుకో. ఏమో తలస్నానం చేసే తలకి నిద్ర మత్తుగా ఉండదు. నిద్ర అని చచ్చిపోతుంది ప్రాణం అయితే. ఇప్పుడైతే ఇది ఈరోజు వంట చేసి మొత్తం చేసిన తర్వాత చూపిస్తాను. రోడ్డు అంతా చూపించిన. ఏం తెచ్చిన? థమ్సప్, పాలు, నూగులుంటలు. ఇస్మి నాకు చాలా ఇష్టం నూగులుంటలు. ఎవరైనా చేసినట్టయితే బాగా తినేస్తా ఎన్ని నూగులుంటలు. దాంతోపాటు ఇవి గింజలు తినేదానికి, కర్బూజ గింజలు, దోస గింజలు కాదు, గుమ్మడి గింజలు 5 ఇచ్చిన. హెల్త్కి మంచిదని అన్ని. రీల్ చేస్తున్నాం. ఒక రీల్ చేద్దామని పెట్టాం సెటప్ అన్ని. ఏం రీల్ అంటే పాట. ఏం పాట అట్లా వేస్తాం డ్యాన్స్. ఈ రీల్ చేసేదానికి మేకప్ వేస్తాం. నాకు ఆయన రెడీ చేసిన తర్వాత చూపిస్తా ఎట్లుంటాడో. బాగా ఏంది బాగా పెట్టుకున్నాడు, నీకు తెలీదు. బొట్టు వడ్డాను కూడా చేసాడు అండి చేస్తున్నావు. అబ్బా నాయన నాకు నచ్చదట్ట. కామెడీకి జస్ట్ ఫర్ ఫన్. కళ్ళకు కాదు స్వామి, కళ్ళకి ఈడ పెట్టి ఊరికెట్ట. ఈడ ఎర్ర కదా, వద్దులే సార్లే. అలేదా కనపచ్చదా లేదో సార్లే బో.
మంటది చాలు. లిప్టిక్ వద్దా? లిప్టిక్ అన్ని చేసినాడు లిప్టిక్. వద్దులే అన్ని చేద్దాం రీలు ఫన్నీ రీలు చాలే. నాకు నువ్వు వచ్చాను నువ్వు వచ్చాను నాకు దొంగట్టున్నా. ఆ పాటకు ఆయన ప్రిపేర్ అవుతున్నాడు. నాకు మాత్రం చేత రాదే, ఊరికి మైక్ పట్టుకోవడం అంతవరకు. ఏం బాబు ఏదైనా వీడియో చేద్దామంటే చేయనే చేయదు. నేను ఎగురుతాను నవ్వుతాను. అబ్బా ఆ వడ్డానం కూడా పట్ల నాకు ఊడిపోయింది దెబ్బకి పట్టని. బాగా ఇంట్రెస్ట్గా చేస్తా ఉంది. ఇవి చేయలేకున్నది. నిన్న మటన్ కూర చేసాం కదా, ఆ మటన్ కూర చేసుకుని అయితే తింటున్నాడు ఇప్పుడు. నాకైతే సాంబారు మామిడికాయ పచ్చడి ఉంది. నేను అదే అనుకునేది ఒకటి అయ్యేది ఒకటి అన్నట్టు. నేను మజ్జిగ చారు వంటలు చేద్దాం అనుకున్నా, కానీ ఈ కూరలు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మిగిలిపోతాయి కాబట్టి నిన్నటి కూరతో తినేస్తున్నాడు ఆయన. నేను కూడా నిన్నటిది సాంబార్ మామిడికాయ పచ్చడి. ఏం బా నీ చికెన్ ఒక రవ్వ ఉంది, ఇప్పుడు అయిపోతుంది. నీకు పెట్టనులే. మటన్ కూర బాగుంది, వాసన అయితే బాగా వస్తుంది. అదే చికెన్ ఏంటి లైక్ చేసింది. నేను కూడా మటన్ కాబట్టి ఇది తెచ్చినప్పటి నుంచి నేను ఒక్కనే కూర్చుంటున్నా. ఈరోజు పోటీకి వచ్చింది నాకు, నేను కూడా కూర్చుంటాను. నువ్వే కూర్చోము వచ్చింది ఈరోజు, మేము ఇద్దరం కూర్చొని తింటాం డైనింగ్ టేబుల్. ఇది చేసి చేసి ఏ ముసిలి. అవునా, ఏదైనా అనుకుంటే ఆ పక్క మనకి చచ్చిపోవాలా. అది అయిపోయినాక పీడిస్తాడు. నువ్వు తెచ్చుకునే బిస్కెట్లు కానీ, నువ్వు తెచ్చుకునే కురుకురే కానీ ఒక్కటన్నా ఉన్నదా చూపి. తిన్నా మరి నేను తినద్దా? తిను, మళ్ళీ పీడిచేది చేయాలి కదా, చేసుకో తిను. చూడు నేను చేసుకోవాలండి పరిస్థితి. పీడిస్తాడు. నాకు వద్దులే, తిను కొన్ని వేసాలు. ఎందుకు వద్దులే, వద్దులే సార్లే ఈ సార్లే. అయితే ఉడకబెట్టి మైనస్ వేసుకొని తింటే బయలు ఉంటుంది. ఇంకా కొన్ని మైనస్ చేసుకుని ఎవడన్నా తింటాడా? నేను తింటా. యా అచ్చుడు వరస్ట్ అన్నీ చేస్తాను చూడు. ఎట్లా వస్తుందో చూద్దాము. ఎచ్చులైనా అప్పుడు ట్యాంకీలో నీళ్ళు ఉండే ఎచ్చులైనా, ఫిల్టర్ నీళ్ళు కాదు. అప్పుడు మా సింధియా సలాడ్ పైన ఈ గుగ్గులు వేసి మైనస్ వేసిస్తామండి. మరి ఉంటాయి కదా మైనస్ వేసి. నేను మైనస్ వేస్తాను, చూద్దాం. నేనే చేసుకోవాలంట. నేను తెచ్చుకుంటే నేను చేసుకోవాలి, మీరు తెచ్చుకుంటే మీరే చేసుకోవాలి. ఉప్పేస్తారా? వేసుకుంటారు. చేసుకున్నాడు అయినా తెలీదా, మళ్ళీ నన్ను అడగాల. లైట్గానే వేయాలి. అవి సలాడ్ లాగా చేసుకుంటారు. అంటే ఉడకబెట్టి ఉప్పు కారం అవి వేసుకొని ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర నిమ్మకాయ వేసి పిండుకొని తింటే అది మంచిది హెల్త్కి. మైనస్ ఐఎస్ ఈఎస్ వేసుకుంటే ఏమన్నా మంచిదే హెల్త్కి. ఇటన్నీ వెరైటీ చేస్తాడు. అలా బిస్కెట్లు అదే దాంట్లో ఇదో ఆ వీడియోలో ఏమన్నావు, నేను కొన్నా అన్నావు. నేను ఎన్ని తిన్నా? 2 తిన్నా. నువ్వు తిన్నప్పుడే నేను తిన్నా. 2 వరుసలు అయిపోయినాయి. అవునులేబ్బా, నీకు నోట్లోకే పోవు బా, అన్నీ నా నోట్లోకే పోతాయి బా. ఈ బిస్కెట్లో 4 వస్తాయి అంతే. నేను రాత్రి 2 తిన్నా, ఈరోజు 2 తిన్నా. అట్లా తింటా. ఇది అంత చుట్టారా? ఎందుకు బాబు నువ్వునే ఉంటావు, నేను కాలుస్తాను కదా. మైనస్ అవన్నీ వేస్ట్ చేయాలంటే నాకు చేత కాదు. ఇప్పుడు వేసుకొని చేసుకుంటున్నావు కదా, మళ్ళీ నన్ను ఎందుకు అడిగేది? మాట్లాడుతుంటే 36 మాటలు తిరుగుతావు ఆ పక్కకి ఈ పక్కకు. నీ ఇష్టం, నీ ఇంటికాడ నీ ఇల్లు ఆడ. రే బాబు నీకు మెడలు వడలు అవుతాయి, పడతాయి. నాకు నీకు వడలు అవుతాయి. చూసుకున్నావా?
పగిలిపోతుంది అది. పగిలిపోతే దాంట్లో లేవు. సాయి చెప్పలా అడ్డు జరి టమాటాలు ఎరగట్లు అవి తీసుకోవచ్చింది. మైనస్ వేసుకుంది ఎంత అంటే దాంట్లో ఉడకలే అవి దవరాలు ఉడకలా. దీన్ని ఎంతసేపు ఉడకనే ఉడకలా. మళ్ళీ కుక్కర్లో వేసి ఇవి నానబెట్టి ఉడకబెట్టాలంట. పెద్ద పెద్ద అయినాయి సమయా సమయా. ఉడికినాయలేదు ఎట్లన్నా ఉడికితే బాగుంటుంది. ఉడికినాయి చాలా. ఇప్పుడు కరెక్ట్గా జరిగింది. ఏం పెడతాం దీనిలో చెప్తా. ఇప్పుడు చూడు ఖచ్చితంగా ఎందు బా అన్నీ వేసింటే బాగుంది కదా, బాగుంటుంది కదా. కడుపు పని పెట్టుకుంటాను. చేయి పెట్టి ఎత్తు బాయి. ఎత్తి ఎంత ఇస్తావు? ఎంత ఇస్తావు చెప్పు. ఎంత ఇస్తావు చెప్పు. ఎంత ఇస్తావు? ఏమో ఛాన్స్ అయిపోయింది కదా అని పెట్టేసి కాలిపోతున్నాయి. కాదుగానే ఆ నీళ్ళని ఇటు పెట్టి దీనిలో పెడితే పడిపోవా చిత్రం. ఉప్పు ఏం వేయదులే ఇంకా దీంట్లోనే. బాబా ఒక నిమిషం ఉండబ్బా, నేను మైనస్ చేసుకుని ఇంతబ్బా కొన్ని. మైనస్ చేసుకుని ఇంత కొన్ని బత్తి చేతులే రావు. చాలేమ్మా చాలు. దాంట్లోనే కొత్తిమీర, టమాటాలు, ఎర్రగడ్డలు ప్లస్ అవి కూడా బేస్ ఎటు చేస్తాం. అట్ట చేస్తుంది, నేను ఇటు చేస్తాను. దీంట్లో కారం పొడి అది అట్టా చూసి ఎవరైనా తింటారట అంటారు, అడుగుతారు. ధనాల పొడి బాగుందా? అద్దె ఏది చెప్తే అది ఇది వినాల. ఆమె చేస్తాను బా సలాడ్లో అవి ఏరే గింజలు ఉంటాయి. ఇయే ఎర్రయ్యే మైనస్ వేసి ఇస్తామని పని. ఇది మైనస్ బాగా ఆమె చేసేది కదా. నిమ్మకాయ పెడతాను దీంట్లోనే. కలిపేస్తాను. కావాలంటే ఉప్పు వేసుకోండి. దీంతో ఇది చూడు ఇప్పుడు. తిని చూసామే. నాకేందో ఒకటేమో తుమ్ములు ఎక్కువ. ఉప్పు కడాల. ఏది బాగుంది? ఏది స్టార్ట్ అయిపోయినాయి. మైనీస్ వేసుకొని తినేదానికి వినడానికి కూడా అసహ్యంగా ఉండదు. అది ట్రై చేయి. బాగుంది. ఏ గిన్నెలో? మనం ఎక్కువ తినము, మనకు 2 జాలు. సారికే ఎక్కువ ఇచ్చేస్తా. తీసుకుంది సార్, ఆల్రెడీ టేస్ట్ చూసేసినాడు. మళ్ళా బాగుంది. ఒకసారి చెప్తానే వైద్య ప్లగ్ పెట్టు, ఇది పెట్టు, అది. సినిమా అడిగిందాన్ని పాపానికి. మా ఇంటి మహాలక్ష్మి సినిమా అయితే పెడుతున్నాడు ల్యాప్టాప్లో. ట్యాప్ తెచ్చినాంచి ఈ బుద్ధు అన్నాడు. తెస్తా హద్దులు అడుగుతాను, మాట్లాడతా లేడా. సినిమా అయితే చూస్తాను. టీవీలో పెట్టేదానికి రాదంట, ట్యాబ్లో అయితే పెట్టినాడు. అందుకైతే చూస్తాను. ల్యాప్టాప్ మా హస్బెండ్ కొనుక్కున్నాడు. ఎక్కడ కొనుక్కున్నారండి మీరు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి మీరు?
నీకు కాదులే. నేను చెప్పలేదండి, నాకు ల్యాప్టాప్ వస్తనే రాదండి. నన్ను కొడితే నేను గమ్మున ఉండాలా? నిన్ను ఊరికట్ట అంటే ఇట్టని దానికే మూతి అట్టని పొడిచి పెడతాను, నొప్పి కదా. నువ్వు కూడా కొడుస్తా నన్ను. నువ్వు ఇటు కొడతావు తలకు పెట్టా, నువ్వు తప్ప కొడుతుంది తలకు పెట్టా, నీటి పొడుస్తా. నీకేమైంది అంట ఇప్పుడు ఎన్ని ఏట్లు నొప్పి వచ్చింది ఇప్పుడు అందుకే. సరే, సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై. సినిమా చూడాలి.